మహాభారతంలో నేను దంతం పట్టి రాసిన ప్రతి సన్నివేశం నా కళ్ళ ముందే కదలికలాడుతుంటే నేను పరవశించకుండా ఉండలేకపోతున్నాను మూషిక. ఆ బ్రహ్మరాతలన్నిటినీ పిడికిట పట్టి ఒక గ్రంథంగా అమర్చి మహాభారతంగా ఈ జాతికి అందించిన వ్యాస మహర్షికి ఏం చేసి ఈ జాతి రుణం తీర్చుకోగలదు మూషిక? 1,00,000 శ్లోకాలని అలుపు లేకుండా విరామం లేకుండా రాయగలిగానంటే అందులోని పాత్రలు సన్నివేశాలు కారణం కాదా చెప్పు? అందుకు శక్తంతా ఆ రసవత్తరమైన జీవిత సారాంశం నుంచే వచ్చింది కదా. తండ్రి సుఖం కోసం రాజ్యాన్నే వదులుకొని బ్రహ్మచర్యాన్ని స్వీకరించి భీష్ముడుగా పేరు పొందిన దేవవ్రతుడి త్యాగం గురించి ఏమని వర్ణించాలి? రాజవంశంలో పుట్టి తల్లి ప్రేమకు దూరమై గంగ ఒడిలో పడి సుతిని చెంతకు చేరి స్నేహానికి విలువిచ్చి అధర్మం వైపు పోరాడిన కర్ణుడి దురదృష్టం గురించి తలుచుకుంటే కనులు చెమ్మగిల్లకుండా ఉండవు మూషిక. రాజ్యం మీద మక్కువతో సోదర సమానులైన పాండవుల్ని లక్కతో చేయించిన ఇంటిలో పెట్టిన దుర్యోధనుడి దుర్బుద్ధి గురించి రాస్తుంటే మనసు చెలించిపోయింది మూషిక. ఆ పాచికలను హరించి మాయాజోదాన్ని ఆపేయాలనే ఆలోచన కలిగేది. నిండు సభలో ఒక స్త్రీమూర్తికి అన్యాయం జరుగుతుంటే ఆ సభలో అంతమంది పెద్దలున్నారు, ఒక్కరు కూడా ఎదిరించలేకపోయారు. ఆ క్షణం అక్కడ నేనుంటే బావుండేదనిపించేది మూషిక. మోసం చేసి కౌరవులు గెలిచినా సరే ఓడినందుకు అజ్ఞాతవాసం అరణ్యవాసం చేసిన పాండవులు మహాపురుషులని కొనియాడబడ్డారు. యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పి మెప్పించి వరంగా ఏ తమ్ముణ్ణి బతికించును అని యక్షుడు అడిగితే నిర్మోహమాటంగా కుంతీ జ్యేష్ఠుడైన నేను బ్రతికే ఉన్నాను, మరి మా పినతల్లి మాద్రి జ్యేష్ఠపుత్రుడైన నకులుడు బ్రతికి ఉండటమే ధర్మం అని చెప్పిన ధర్మరాజు లాంటి గొప్ప మహానుభావుడు మళ్లీ మనకు దొరుకుదు.